ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 4వ ఆదివారము. ప్రియమిత్రులారా, నేటి పవిత్ర గ్రంథ పఠనాలు మనిషి దేవుని ఎదుట కనబరచవలసిన వినయమును గూర్చి ప్రబోధిస్తూ ఉన్నాయి. పశ్చాత్తాపపూరితులను వినయాత్ములను అయిన వారిని ప్రభువు అనాదరం చేయడు అని కీర్తనకారుడు పేర్కొన్నాడు. కీర్తన 51 చరణం 17. నూతన వేదములో క్రీస్తు ప్రభువు వినయాన్ని బోధించాడు, స్వయంగా పాటించాడు కూడా. అందువలననే నేటి మొదటి పఠనములో దేవుని సందేశమును జఫనియా ప్రవక్త ఇట్లు ప్రబోధించాడు. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలను పాటించు జనులారా, మీరు ప్రభువు వద్దకు రండు, న్యాయమును పాటింపుడు అని. జఫనియా 2:3. ఆ పిమ్మట ప్రభువు ఇట్లు పలికాడు, నేను మీ నడుమ వినయాత్ములను దీనులనైన ప్రజలను మిగులనెత్తును, వారే నన్ను నమ్ముకొందురు. ఇశ్రాయేలీయులలో మిగిలియున్నవారు ఎవరికిని కీడు చేయరు, కల్లలాడరు, మోసము చేయరు. వారు ఎవరి భయమును లేక సురక్షితముగా మనుచు వృద్ధులోనికి ఒత్తురు అని. జఫనియా 3:12 నుండి 13వ వచనం వరకు. పౌలు కొరింథీయులకు వ్రాసిన లేఖలో గొప్పలు చెప్పదలచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలయును అని హెచ్చరించాడు. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1:31వ వచనం. మత్తయి సువార్తకారుడు కూడా 8 ధన్యతలు, 8 బహుమానాలు పేర్కొన్నాడు. అవి: 1. దీనాత్ములు దైవరాజ్యాన్ని పొందటం. 2. శోకార్తులు ఓదార్పును పొందటం. 3. వినమ్రులు భూమికి వారసులు కావటం. 4. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు సంతృప్తి చెందటం. ఈ 4 ధన్యవచనాలు మనకు దేవుని పట్ల ఉండే సంబంధాన్ని సూచిస్తాయి. దయామయులు దయను పొందటం, నిర్మల హృదయులు దైవ దర్శనం పొందటం, శాంతి స్థాపకులు దేవుని కుమారులు కావటం, హింసితులు దైవరాజ్యాన్ని పొందటం అనే ఈ 4 మనకు తోడి నరుల పట్ల ఉండే సంబంధాన్ని తెలియజేస్తాయి. క్రీస్తు స్వయంగా ఈ ధన్యవచనాలను పాటించాడు, దైవరాజ్యాన్ని బహుమతిగా పొందాడు. అసలు క్రీస్తే ధన్యవచనం. క్రైస్తవ జీవితమంతా ఈ అష్టభాగ్యాల్లోనే ఇమిడి ఉంది. అందువలన మనం ఈరోజు దీనత్వాన్ని గురించి, మనకు ఉండవలసిన వినయాన్ని గురించి అవలోకనం చేద్దాం. అసలు వినయం అంటే ఏమిటి? నరుడు ఆత్మజ్ఞానం ద్వారా తన తక్కువతనాన్ని తాను గుర్తించి తన్ను తాను తగ్గించుకోవటం వినయం అవుతుంది. ఈ నిర్వచనములో 2 అంశాలు ఉన్నాయి. మొదటిది, మన అల్పత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన శక్తి సామర్థ్యాలు దేవుని నుండి వచ్చినవి కానీ మనం స్వయంగా ఆర్జించినవి కావు. కనుక మనలను మనము తక్కువగా అంచనా వేసుకోవాలి. రెండవది, రోజువారీ జీవితంలో మనలను మనం తగ్గించుకోవాలి. ఈ తగ్గించుకోవటం అనేది నిందావమానాలు భరించే వరకు పోవాలి. అణకువలో సత్యం, న్యాయం అనే 2 లక్షణాలు ఉన్నాయి. మనలోని మంచి అంతా దేవుని వద్ద నుండి వచ్చిందే, మనలోని దుష్టత్వమంతా మన నుండి వచ్చిందే. కనుక మన అల్పత్వాన్ని మనం అంగీకరించాలి. ఇది సత్యం. మన అల్పత్వాన్ని మనం అంగీకరించాక మనలోని మంచికి దేవునికి వందనాలు అర్పించాలి. ఈ మంచి మన సొత్తు కాదు, భగవంతుని సొత్తు. కనుక మనలోని గొప్ప గుణాలను మనమే ఆర్జించినట్లుగా పొంగిపోకూడదు. వాటికి కర్త అయిన దేవునికి వందనాలు అర్పించాలి. ఇది న్యాయం. మనలో మంచి అనేది లేకపోలేదు.
మనం కృషి చేయకపోలేదు. కానీ ఈ కృషికి ఈ మంచికి కూడా కర్త దేవుడే. అతని వరప్రసాదం వల్లనే మనం మంచిని చేయగలుగుతున్నాం. లేకపోతే పూర్తిగా భ్రష్టులమైపోయి ఉండేవాళ్ళమే. చిత్రకారుడు నారబట్టపై బొమ్మను చిత్రిస్తే నారబట్టను మెచ్చుకోము, చిత్రకారుణ్ణి మెచ్చుకుంటాం. అలాగే మనలోని మంచికి మనలను మనం మెచ్చుకోకూడదు, ఆ మంచికి కారకుడైన దేవుణ్ణి మెచ్చుకోవాలి. ఇదే వినయం. వినయంగా ఉండడం అంటే మనలో మంచి లేదని చెప్పుకోవటం కాదు, మనలో శక్తి సామర్థ్యాలు లేవని తలంచటమూ కాదు. కానీ ఆ మంచి, ఆ శక్తి సామర్థ్యాలు దేవుని వద్ద నుండే వచ్చాయని అంగీకరించటం. దేవుని వరాలను, దానాలను పొందిన పిమ్మట కూడా మన విలువ అత్యల్పమని గ్రహించటం. ఈ సందర్భంలో పౌలు, నీకు ఉన్నది సమస్తము దేవుడిదే కదా, దేవుడే కదా ఇవన్నీ నీకు ఇచ్చింది, అయితే నీకున్నది దేవుడిచ్చిన దానం కాదన్నట్లు నీవు గర్వించటం దేనికి అని ప్రశ్నించాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. కొందరికి వినయమంత సులువుగా అలవడదు. వీళ్ళు తమ్ము గూర్చి తాము ఘనంగా ఎంచుకుంటారు, తమ్ము గూర్చి తాము గొప్పలు చెప్పుకుంటారు. ఇలాంటి వాళ్ళు విశేషంగా తమ పాపాలు తలంచుకొని తమ్ము తాము తగ్గించుకోవటం నేర్చుకోవాలి. మనమందరము జన్మ పాపముతో పుడతాం కనుక పాపములోనే పుట్టిన నరునికి అహంభావం తగదు. ఇంకా మనం బుద్ధి వివరం తెలిసిన నాటి నుండి ఎన్నో సొంత పాపాలు కూడా చేస్తూ ఉంటాం. వీటికి నరక శిక్షకు పాత్రులమవుతాం. ఇలాంటి వాళ్ళం మిడిసిపాటుతో విర్రవేగటం తగుతుందా? పైపెచ్చు దేవుని వరప్రసాద బలమే లేకపోతే మనమింకా ఎన్నో పాపాలు మూట కట్టుకొని ఉండేవాళ్లమే. వరప్రసాద బలమే మనలను ఆయా ప్రత్యేక పాపాల నుండి కాపాడింది. ఈ సందర్భములో అగుస్తీను భక్తుడు ఇలా వాకొన్నాడు, ఓ ప్రభు, నేను ఏ ఏ పాపకార్యాలు చేయలేదో వాటన్నిటి నుండి నన్ను కాపాడింది నీ వరప్రసాదమే. నేను పాపం కొరకే పాపం చేసే దుష్టుణ్ణి కనుక నేను ఎలాంటి దుష్కార్యమైనా చేసి ఉండేవాడినే కదా. ప్రభు, నీవు నా పాపాలన్నీ మన్నించినందులకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. నేను యథార్థంగా చేసిన పాపాలను, నీ కృప వల్ల చేయక వదిలివేసిన పాపాలను కూడా నీవు మన్నించావు అని. ఈ పునీతుని వాక్యాలు మనకు కూడా అక్షరాల వర్తిస్తాయి. వరప్రసాద బలం మనలను ఎన్నో పాపాల నుండి తప్పిస్తుంది. ఇలా నిరంతరం పాపం వైపే మొగ్గేవాళ్ళం మనం. దేవుని వరప్రసాదం వల్ల మాత్రమే ఆ పాపము నుండి తప్పించుకున్న వాళ్ళం అవుతాం. మనం గొప్పలు చెప్పుకుంటే చెల్లుతుందా? ఫలితార్థం ఏమిటంటే పాపపు నరులమైన మనం మన పాపాలను జప్తికి తెచ్చుకొని మనలను మనం తగ్గించుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు వినయం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఆలోచించుదాం. వినయం గొప్పతనాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిది, అది మనకు వరప్రసాదాలను సంపాదించి పెట్టే సాధనం. దేవుడు అహంకారులను ఎదిరించి వినమ్రులకు తన కృపను అనుగ్రహిస్తాడు అని యాకోబు లేఖలో వ్రాశాడు 4:6. దేవుడు వినయాత్ములకు కృపను ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే వాళ్ళు తమకు తాము ఘనతను ఆపాదించుకోరు, గర్వముతో పొంగిపోరు. దేవుడు తమకు దయచేసిన వరప్రసాదాలకు అతన్ని స్తుతించి కీర్తిస్తారు. అందుచేత ప్రభువు సంతోషముతో వాళ్లకు తన కృపను దయచేస్తాడు. వాళ్ళ ద్వారా అతని కీర్తి పెరుగుతుందే కానీ తరగదు. కానీ ప్రభువు గర్వాత్మలకు తన కృపను దయచేయడు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి కీర్తించడానికి బదులుగా తమ్ము తామే కీర్తించుకుంటారు. ఇది దేవునికి నచ్చదు. అతడు తన కీర్తిని ఇతరులతో పంచుకునేవాడు కాదు. యెషయా ప్రవక్త 12:8 ఉంది. కనుక అతడు గర్విష్ఠులకు సాయం చేయడు. ఇలా అణకువ మనకు దేవుని నుండి వరప్రసాదాలను సంపాదించి పెడుతుంది. అందుచేత క్రైస్తవ భక్తుడు వినయం గొప్పతనాన్ని అర్థం చేసుకొని
ఆ పుణ్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. రెండవది, వినమ్రత అన్ని పుణ్యాలకు పునాది లాంటిది. అది లేనిదే ఏ పుణ్యము వృద్ధి చెందదు. వినయము లేని హృదయములో విశ్వాసం, నమ్మకం, దైవ ప్రేమ పెంపొందవు. అలాగే వినమ్రత లేని కాడ వివేకం, న్యాయం, మితత్వం మొదలైన పుణ్యాలు కూడా అభివృద్ధి చెందవు. కావుననే పునీత పెద్ద గ్రెగోరీ గారు వినయం అన్ని పుణ్యాలకు తల్లి లాంటిది, అన్ని పుణ్యాలకు దుంప లాంటిది, కనుక వినయం అనే దుంప నుండి చిగురించిన పుణ్యం ఏదైనా వృద్ధి చెందుతుంది. ఆ దుంప నుండి చిగురింపని పుణ్యం ఏది వికసింపదు, దానికి ఆధారం లేదు అని వ్రాశాడు. అగుస్తీను భక్తుడు కూడా మనం పైకి ఎక్కాలంటే మొదట క్రిందకు దిగటం నేర్చుకోవాలి. ఆకాశాన్ని తాకే గోపురాన్ని కట్టాలంటే మొదట దానికి పునాదిని పటిష్టంగా నిర్మించాలి. ఆ పునాదే వినయం అని వ్రాశాడు. కనుక క్రైస్తవుల్లో వినయం అనేది బలంగా ఉండాలి. అది లేకపోతే అసలు క్రైస్తవ జీవితమే నిరర్ధకం అవుతుంది. వినయానికి వ్యతిరేకమైన పాపాలు మనుషులు చేస్తూ ఉంటారు. కనుక వాటిని గురించి ఇప్పుడు అవలోకించుదాం. వినయానికి వ్యతిరేకమైన పాపాలు చాలా రూపాల్లో కనిపిస్తాయి. కొందరు తామే అధికులమని ఎంచుతూ ఉంటారు. తమ తక్కువతనాన్ని, తప్పిదాలను తాము గుర్తించరు. వీళ్ళు అందరినీ, అన్ని సంఘటనలను విమర్శిస్తూ ఉంటారు. ఇతరుల్లో తప్పులెన్నే వాళ్ళు తమ తప్పులను తాము గుర్తించలేరు కదా. ఇంకా కొందరు తమలోని మేలి గుణాలన్నిటికీ తామే కర్తలైనట్లుగా భావించి విర్రవీగుతూ ఉంటారు. డాబు, దర్పము ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ మేలి గుణాలకు దేవునికి వందనాలు అర్పించరు. వీలైనప్పుడల్లా తమ్ము తామే పొగడుకుంటూ ఉంటారు. మరికొందరు వాళ్లల్లోని శక్తి సామర్థ్యాలను బాగా ప్రకటనం చేసుకుంటారు. తమలోని లోపాలను మాత్రం జాగ్రత్తగా కప్పిపెట్టుకుంటారు. లోకం ఎదుట మంచివాళ్లుగా, సమర్థులుగా చలామణి అవుతారు. తమకు తామే మంచి పేరు ఆపాదించుకుంటూ ఉంటారు. ఇది నిక్కంగా వంచన, మోసం. వినయము లేని అవినయత్వం నానా రూపాల్లో కనిపిస్తుంది. కొందరు పొగరుబోతులు. వీళ్ళు నిరంతరం తమ్ము తాము కీర్తించుకుంటూ ఉంటారు. కొందరు ఆడంబర ప్రియులు. వీళ్ళు తమ చేతల్లోనూ వేషభాషల్లోనూ ఆడంబరాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొందరు ఆశాపరులు. వీళ్ళు తమ శక్తిని మించి పదవులను ఆశిస్తారు. కొందరికి దుస్సాహసం మెండు. వీళ్ళు తమ శక్తికి మించిన కార్యాలను చేపడతారు. వాటిని సాధించలేక నగుబాట్లు తెచ్చుకుంటారు. కొందరు ఆత్మస్థుతిపరులు. వీళ్ళు నిరంతరం తాము సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ ఉంటారు. ఇలాంటి క్రియలన్నీ వినయానికి వ్యతిరేకమైనవే. అందుచేత ఇప్పుడు వినయాన్ని ఎలా సాధించాలో మనం యోచించుదాం. మనం దేవుని పట్ల, తోడి నరుల పట్ల, వ్యక్తిగత జీవితంలోనూ వినయాన్ని చూపించాలి. ఈ 3 అంశాలను క్రమంగా పరిశీలించుదాం. దేవుని పట్ల వినయం. ఆరాధన, కృతజ్ఞత, ఆధార భావాల ద్వారా దేవుని పట్ల వినయాన్ని ప్రదర్శిస్తాం. సర్వసంపూర్ణుడైన దేవుణ్ణి ఆరాధించి అతని ముందట మన తక్కువతనాన్ని, పాపాన్ని ఒప్పుకోవాలి. అతన్ని స్తుతించి కీర్తించాలి. ఆ ప్రభువు ఎదుట మన విశ్వాసాన్ని, భయభక్తులను వెల్లడి చేయాలి. నీ ఒక్కడవే పరిశుద్ధుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు అని ప్రకటించాలి. మనకున్న ఆధ్యాత్మిక వరాలు, భౌతిక వరాలు అన్నీ దేవుడిచ్చినవే. ఈ వరాలన్నిటికీ ఆ ప్రభువును స్తుతించాలి. అతనికి కృతజ్ఞత తెలియజేయాలి. మరియమాతలాగా నా హృదయం ప్రభువుని స్తుతిస్తూ ఉంది, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పాలి. మనకు స్వయం శక్తి లేదు కనుక మనం నిరంతరం దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఆయా పనులు ప్రారంభించక ముందు దేవుని సహాయం అడుగుకోవాలి. వాటిని ముగించాక దేవునికి వందనాలు చెప్పుకోవాలి. అనవరతం దైవ బలం మీద ఆధారపడి జీవించాలి.
రెండవది తోడి నరుల పట్ల వినయం. భగవంతుని పట్ల వినయాన్ని ప్రదర్శించటం సులభమే, కానీ తోడి నరుల పట్ల వినయాన్ని చూపించటం ఎంత మాత్రం సులభం కాదు. అయినా ఇది అవసరం. మనం తోడి నరుల్లోని ఆధ్యాత్మిక వరాలను, భౌతిక వరాలను గుర్తించి వాటిని ప్రశంసించాలి. నరుల మంచితనం దేవునికే కీర్తి తెచ్చిపెడుతుంది. వారిలోని లోపాలను చూచి చూడనట్లు వదిలివేయాలి. విశేషంగా ఇతరులను చక్కదిద్దే పూచి మనకు లేనప్పుడు వారి లోపాలను పట్టించుకోకూడదు. ఇతరులు పొరపాటు చేసినప్పుడు, పాపములో పడినప్పుడు వారికి పశ్చాత్తాపం కలగాలని ప్రార్థన చేయాలి. వరప్రసాదమే గనుక మనలను ఆదుకోకపోయినట్లయితే మనం అంతకంటే పెద్ద పాపమే చేసి ఉండేవాళ్ళమని అనుకోవాలి. తరచుగా అహంకారం కొద్దీ ఇతరుల కంటే మనమే యోగ్యులమని తలంచుతూ ఉంటాం. మనలను మనం గొప్ప చేసుకొని ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉంటాం. కానీ ఇది పద్ధతి కాదు. వినయంతో ఇతరులను మీకంటే అధికులనుగా భావించండి అని పౌలు గారు క్రైస్తవ సంఘాన్ని హెచ్చరించాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2:3. ఇతరుల్లో మనం గుర్తించని మంచి వరప్రసాదము బోలెడంత ఉండవచ్చు కదా. కనుక పరులు మనకంటే యోగ్యులని భావించటం కష్టం కాకూడదు. మొత్తం మీద చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తప్ప తోడి నరుల పట్ల వినయాన్ని ప్రదర్శించలేం. వ్యక్తిగత జీవితంలో వినయాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. మన హృదయంలోనూ బాహ్య క్రియల్లోనూ వినయం ఉండాలి. మన హృదయంలో వినయం ఉండాలి. కనుక మనలను మనం ఎక్కువగా నమ్మకూడదు. మనలను గూర్చి మనం గొప్పగా అంచనా వేసుకోకూడదు. నీ శక్తికి మించిన కార్యాలను అర్థము చేసుకోవాలని యత్నం చెయ్యకు. నీకందని విషయాలను పరిశీలించాలని ప్రయాసపడకు అని సిరాకు గ్రంథం 3వ అధ్యాయంలో 21వ వచనం చెబుతుంది. ఇంకా దేవుడు మనకిచ్చిన వరాలతో తోడి నరులకు సేవలు చేయాలి. అంతేగాని వాటి ద్వారా మనకు మనం గొప్పను ఆపాదించుకోకూడదు. వాటి ద్వారా మనకు కీర్తిని తెచ్చుకోవాలని తాపత్రయపడకూడదు. ఇలా చేసేవాళ్ళు క్రీస్తుని గాక తమ్ము తామే ప్రకటించుకున్నట్లవుతుంది. దేవుడు మనకిచ్చిన వరాలతో దేవునికే కీర్తి రప్పించాలి కానీ మనకు మనం కీర్తి తెచ్చుకోకూడదు. ఇంకా మనం గొప్ప పదవులను, గౌరవాలను ఆశించకూడదు. పేరు తెచ్చుకోవాలనే దురదను అణచుకోవాలి. పునీతులు గుప్త జీవితం జీవించారు. వారి నాటి ప్రజలకు వారి గొప్పతనం తెలియనే లేదు. ఎవరు ఊరు పేరు లేనివాళ్లుగాను, విలువ లేనివాళ్లుగాను చలామణి కాగోరతారో వాళ్లే నిజంగా మహాత్ములు. వినయాత్ములు ఎప్పుడు కూడా అందరికంటే క్రింద స్థానంలో కూర్చుంటారు. లోకా 14:10. ఈ సూత్రాలు మనకు కూడా ఆదర్శం కావాలి. ఇక మన బాహ్యక్రియల్లో కూడా వినయం కనిపించాలి. కొందరు షోకైన దుస్తులను ధరిస్తారు. తమ ఎండ్లను షోకుగా అలంకరించుకుంటారు. కానీ వినయంగా ఉండేవాళ్ళు అతి సాధారణంగా కనిపిస్తారు. సాధారణమైన దుస్తులను ధరిస్తారు, అలంకరణలను వేసుకుంటారు. మనం నిల్చుండే తీరులోను, కూర్చుండే తీరులోను కూడా వినయం కనిపించాలి. ఇతరులను మర్యాదతో ఆహ్వానించి వారి అవసరాలను తీర్చే పద్ధతిలోను, వారికి పరిచర్య చేసే రీతిలోనూ కూడా వినయం కల్పించాలి. మన సంభాషణ వైఖరిలో కూడా అణకువ కనిపించాలి. వినమ్రత కలవాళ్ళు ఇతరులను మాట్లాడనిస్తారు. తమ్ము గూర్చి తాము చాలా తక్కువగా చెప్పుకుంటారు. ఇతరుల మాటలను, చేతలను అంత తేలికగా విమర్శింపరు. వినయం కష్టమైన పుణ్యం. యథార్థంగా వినయాత్ములైన వాళ్ళు కొద్దిమందే. వినమ్రులు నిందావమానాలను కూడా సహిస్తారు. లోకం దృష్టిలో వినయానికి, నిందావమానాలకు విలువ లేదు. కానీ దేవుని దృష్టిలో వారికెంతో విలువ ఉంటుంది. అది చాలు. కనుక మనం తప్పక అణకువను అలవర్చుకోవాలి. మన అంతస్తు పెరిగే కొద్దీ అణకువ కూడా పెరగాలి. కనుకనే సిరాకు గ్రంథం నీవు ఎంత అధికుడవో అంత ఎక్కువగా వినయాన్ని అలవర్చుకో. అప్పుడు ప్రభువు మన్ననను
పొందుతావు అని చెబుతుంది 3వ అధ్యాయం 18వ వచనం. కనుక ఈనాటి మాట ఇది: దీనాత్ములు ధన్యులు, వారు దైవరాజ్యమును పొందుదురు. ఈరోజు ఈ ధ్యానములో పాల్గొని దేవుని దీవెనలకు అర్హులైన ప్రతి ఒక్కరిని ఆ ప్రభువు చల్లగా చూచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సంరక్షించునుగాక. ఆమేన్.